బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో జోడీగా నటించిన రీతూ చౌదరి డెమోన్ పవన్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయితే రీతూ చౌదరి డెమోన్ పవన్ రీసెంట్గా బంగారం అనే ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్లో కలిసి నటించారు. ఈ సాంగ్ ప్రమోషన్లో పాల్గొన్న డెమోన్ పవన్తో రిలేషన్షిప్ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రీతూ. బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా ఫాలోవర్లకు బాగా పరిచయం ఉన్న జోడీ రీతూ చౌదరి, డెమోన్ పవన్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో మొదలైన వీరి పరిచయం స్నేహంగా అయితే మారింది. వీరు ప్రేమికులు కూడా అయ్యారంటూ కామెంట్స్ వినిపిస్తూ ఉన్న రీతూ కానీ పవన్ కానీ ఈ విషయంపై నోరు మెదపటం లేదు. కానీ బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది. నిత్యం ఈవెంట్లు, షోలతో కలిసి కనిపిస్తూ ఉన్నారు. తాజాగా ఈ ప్రేమ జంట కలిసి బంగారం అనే ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్లో కలిసి నటించారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సాంగ్కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ముఖ్యంగా ఈ సాంగ్లో డెమోన్ పవన్, రీతూ చౌదరి స్క్రీన్పై ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే కెమిస్ట్రీ కూడా బాగానే పండింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా యూట్యూబ్లో ఈ బంగారం సాంగ్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కాగా ఈ సాంగ్లో ప్రేమికులుగా కనిపించిన పవన్, రీతూ అలాగే పెళ్లి బట్టల్లో కనిపించడంతో ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని రోమాన్లు మొదలయ్యాయి. ఇదే విషయంపై రీతూ చౌదరి స్పందిస్తూ డెమోన్ పవన్పై ఒక ఆసక్తికర కామెంట్స్ అయితే చేశారు. బంగారం సాంగ్ ప్రమోషన్లో పాల్గొన్న రీతూను యాంకర్ ఓ ప్రశ్న అయితే అడిగారు. మీరిద్దరూ కలిసి చేసే వీడియోలు చూస్తే చాలామంది నిజంగానే ప్రేమలో ఉన్నారని భావిస్తూ ఉంటారు. కామెంట్ సెక్షన్లో కూడా రీతూ చౌదరి, డెమోన్ పవన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడుగుతూ ఉంటారు. దీనిపై మీ సమాధానం ఏమిటి అని రీతూను అయితే అడగడం జరిగింది. దీనికి రీతూ స్పందిస్తూ రియల్ కపుల్ కావడం అంత ఈజీ కాదు. దీనికి చాలా సమయం పడుతుంది. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అన్ని విషయాల్లో ఒకే అభిప్రాయం ఉండాలి. అప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మంచి స్నేహితులమయ్యాం. కలిసి మంచి ప్రాజెక్టులు చేస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని ఇలాగే ప్రేమిస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి అని సమాధానం ఇచ్చింది రీతూ చౌదరి. తద్వారా ప్రస్తుతం పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ బిగ్ బాస్ బుట్టి క్లారిటీ అయితే ఇచ్చింది. రీతూ చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. వీళ్ళిద్దరికీ మ్యారేజ్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.